Good morning, students. In previous class, we discussed about pH of acids, bases, and neutral solutions. Today, we will discuss about salts. We already discussed salts can form neutralization reaction between acids and bases. Acid and base react each other. Acid HCl plus base NaOH react each other to form NaCl, sodium chloride plus water. Sodium chloride and water. So the formation of salts by the neutralization reaction of base with an acid. అంటే యాసిడ్ బేస్ రెండింటిని న్యూట్రలైజ్ చేసుకున్నప్పుడు మనకి ఏర్పడుతుందంటే కరెస్పాండింగ్ సాల్ట్స్ అనేవి ఏర్పడతాయి. సో దట్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. when acid react with base to form salt and water. So family of salts అంటే ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అంటే లవణాల యొక్క కుటుంబం అన్నమాట. సో ఫస్ట్ వన్ ఫ్యామిలీ ఆఫ్ సల్ఫేట్ సాల్ట్స్. ఫ్యామిలీ ఆఫ్ సల్ఫేట్ సాల్ట్స్. సో K2SO4 పొటాషియం సల్ఫేట్, Na2SO4 సోడియం సల్ఫేట్, CaSO4 కాల్షియం సల్ఫేట్, MgSO4 మెగ్నీషియం సల్ఫేట్, CuSO4 copper sulfate. So these are only SO4 అన్నిట్లో SO4 వచ్చింది కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే సాల్ట్ కంటే two kinds of radicals. First one positive radical and second one is negative radical. Positive ion and negative ion. So potassium sulfate, sodium sulfate, calcium sulfate, magnesium sulfate, copper sulfate. These are family of sulfate family. Family of chloride salts. Family of chloride salts. NaCl, sodium chloride, NH4Cl, ammonium chloride, MgCl2, magnesium chloride, AlCl3, aluminum chloride, CaCl2, calcium chloride. So ఇవన్నీ కూడా ఏమంటే Cl క్లోరిన్, ఇక్కడ క్లోరైడ్, ఇక్కడ Cl ఉంది కాబట్టి ఇక్కడ కామన్ గా ఏమంటే నెగటివ్ రాడికల్ కామన్ గా ఉంది, పాజిటివ్ రాడికల్ అనేది వేరియేషన్ ఉంది. నెగటివ్ అనేది కామన్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆఫ్ క్లోరైడ్ సాల్ట్స్ అంటే క్లోరైడ్ యొక్క లవణాల కుటుంబం అంటాం. సోడియం క్లోరైడ్ NaCl, అమ్మోనియం క్లోరైడ్ NH4Cl, MgCl మెగ్నీషియం క్లోరైడ్, AlCl అల్యూమినియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్ CaCl2. These are family of chloride salts. Family of sodium salts. అంటే ఇక్కడ Na2SO4 సోడియం సల్ఫేట్, NaCl సోడియం క్లోరైడ్, NaNO3 సోడియం నైట్రేట్, Na2CO3 సోడియం కార్బోనేట్. ఫ్యామిలీ ఆఫ్ సోడియం సాల్ట్స్. ఇక్కడ Na2, ఇక్కడ సోడియం ఉంది, ఇక్కడ సోడియం ఉంది. పాజిటివ్ అయాన్ అనేది కామన్ గా ఉంది కాబట్టి ఇక్కడ Na2SO4 సోడియం సల్ఫేట్, NaCl సోడియం క్లోరైడ్, NaNO3 సోడియం నైట్రేట్, Na2CO3 సోడియం కార్బోనేట్. So these are called family of sodium salts. And we can observe pH of salts. అంటే salts యొక్క pH వాల్యూ ఎలా ఉంటుంది. So when we can observe strong acid and strong base react each other to form salt. Strong acid NaOH, strong base. So strong acid and strong base react each other to form NaCl. This salt is called neutral. ఎప్పుడైనా కూడా ఒక
ఒక స్ట్రాంగ్ బేస్, ఒక స్ట్రాంగ్ యాసిడ్, ఒక స్ట్రాంగ్ బేస్ రెండు రియాక్ట్ అయినప్పుడు ఏర్పడేటువంటి సాల్ట్ అనేది న్యూట్రల్ గా ఉంటుంది. అలా కాకుండా సాల్ట్ సొల్యూషన్ దాని యొక్క pH వాల్యూ అది ఎసిడిక్ గా, బేసిక్ గా, న్యూట్రల్ గా అండ్ యాసిడ్ బేస్ ఏ రెండు రియాక్షన్ వల్ల ఆ సాల్ట్ సొల్యూషన్ ఏర్పడుతుంది. ఉదాహరణకి NaCl అంటున్నాం. NaCl can be formed strong acid HCl and strong base NaOH. రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఏర్పడేటువంటి సాల్ట్ ఏముంటుందంటే న్యూట్రల్ గా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. సో ద pH వాల్యూ ఆఫ్ న్యూట్రల్ సాల్ట్స్ ఈజ్ 7. అంటే ఇక్కడ రెండు స్ట్రాంగ్ అయినాయి కాబట్టి ఏర్పడే సాల్ట్ న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి దాని యొక్క pH వాల్యూ 7 గా ఉంటుంది. సో ఎనదర్ సొల్యూషన్ KNO3 పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్ అనేది ఇది ఒక సాల్ట్. ఇది ఎలా ఏర్పడుతుందంటే ద రియాక్షన్ బిట్వీన్ HNO3 నైట్రిక్ యాసిడ్ ప్లస్ KOH, నైట్రిక్ యాసిడ్ అండ్ KOH. సో ఈ రెండు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడే, ఇది స్ట్రాంగ్ బేసే. ఈ రెండు మధ్య రియాక్షన్ జరగడం వల్ల ఏర్పడేటువంటి సొల్యూషన్ ఎలా ఉంటుందంటే న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి దాని యొక్క pH వాల్యూ 7 గా ఉంటుంది. సో ఇక్కడ రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్, KOH స్ట్రాంగ్. ఈ రెండు మధ్య ఏర్పడేటువంటి KNO3 అనేది న్యూట్రల్ గా ఉంటుంది. న్యూట్రల్ గా ఉండే సాల్ట్స్ యొక్క pH వాల్యూ 7 ఉంటుంది. Another one is AlCl3 అల్యూమినియం క్లోరైడ్. AlCl3 అంటే అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం క్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుందంటే HCl స్ట్రాంగ్ యాసిడ్ అండ్ AOH ట్రైస్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ AOH ట్రైస్. ఈ రెండు మధ్య రియాక్షన్ జరిగినప్పుడు మనకి AlCl3 అనేది ఏర్పడుతుంది. ఇక్కడ యాసిడ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఏర్పడేటువంటి సాల్ట్ అనేది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఒక స్ట్రాంగ్ యాసిడ్, ఒక వీక్ బేస్ రెండు రియాక్ట్ అయినప్పుడు ఏర్పడేటువంటి సాల్ట్ కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో ఎసిడిక్ నేచర్ ఉంది కాబట్టి దాని యొక్క ఎసిడిటీ కాబట్టి less than 7, pH వాల్యూ less than 7. The pH value of acids is less than 7. కాబట్టి ఇక్కడ ఏర్పడుతున్న AlCl అనేది HNO3 కి, HCl కి, AOH కి మధ్య ఏర్పడుతుంది కాబట్టి ఇది ఎసిడిక్ నేచర్ ఉంటుంది. జింక్ సల్ఫేట్ ZnSO4 ఇది కూడా less than 7. సో ఇక్కడ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ ZnOH twice వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కాబట్టి ఏర్పడేటువంటి ఆ సాల్ట్ అనేది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి pH వాల్యూ ఏమంటే 7, ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. CuSO4 కాపర్ సల్ఫేట్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ కి అలాగే కాపర్ హైడ్రాక్సైడ్ కి మధ్య ఏర్పడేటువంటి చర్య వల్ల ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఇది వీక్ బేస్ కాబట్టి ఏర్పడేటువంటి కాపర్ సల్ఫేట్ అనేది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. సో దాని యొక్క pH వాల్యూ less than 7 ఉంటుంది. అండ్ CH3COONA సోడియం ఎసిటేట్. సోడియం ఎసిటేట్ అనేది ఎలా ఏర్పడుతుందంటే CH3COOH ఎసిటిక్ యాసిడ్ కి, NaOH సోడియం హైడ్రాక్సైడ్ కి. ఇది వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. బేస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఏర్పడేటువంటి సాల్ట్ కూడా ఏదైతే బేసిక్ నేచర్ ఉంటుంది. ఇక్కడ బేస్ ఏమో స్ట్రాంగ్ గా ఉంది, యాసిడ్ ఏమో వీక్ గా ఉంది, ఏర్పడే సాల్ట్ ఏమో బేసిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి సోడియం ఎసిటేట్ అనేది బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ద వాల్యూ ఆఫ్ pH in basic is greater than 7. And another one sodium carbonate Na2CO3 ఎలా ఏర్పడుతుందంటే the reaction between carbonic acid H2CO3 plus NaOH. ఇక్కడ ఇది వీక్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. NaOH అనేది స్ట్రాంగ్ బేస్, H2CO3 అనేది వీక్ యాసిడ్. ఈ రెండు మధ్య ఏర్పడేటువంటి సాల్ట్ అనేది ఎలా ఉంటుందంటే బేసిక్ నేచర్ ఉంటుంది. ఇక్కడ బేస్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి బేసిక్ నేచర్ ఉంటుంది. గ్రేటర్ దెన్ 7 pH వాల్యూ ఆఫ్ బేసెస్ వచ్చేసి గ్రేటర్ దెన్ 7 ఉంటుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ NaHCO3
sodium bicarbonate. The reaction between carbonic acid H2CO3 plus NaOH. NaOH రెండు మధ్యటువంటి రియాక్షన్ వల్ల ఇక్కడ స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ కాబట్టి ఏర్పడేటువంటి సాల్ట్ కి ఏ నేచర్ ఉంటుందంటే బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి గ్రేటర్ దెన్ 7 ఉంటుంది. pH వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 7 ఉంటుంది. అంటే ఇక్కడ ఏర్పడేటువంటి సాల్ట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది అక్కడ రియాక్షన్ అయ్యేటువంటి యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ మీద బేస్ యొక్క స్ట్రెంగ్త్ మీద ఏర్పడుతుంది. రెండు స్ట్రాంగ్ అయితే ఏర్పడేటువంటి న్యూట్రల్ గా ఉంటుంది. ఇక్కడ కూడా రెండు స్ట్రాంగ్ ఉంది కాబట్టి న్యూట్రల్ గా ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ గానైతే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ గానైతే ఏర్పడేటువంటి సాల్ట్ కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అండ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ గానైతే ఏర్పడేటువంటి సాల్ట్ కి బేసిక్ నేచర్ ఉంటుంది. రెండు వీక్ గానైతే యాసిడ్ వీక్ బేస్ వీక్ గానైతే ఏర్పడేటువంటి సాల్ట్ అనేది కరస్పాండింగ్ కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. సాల్ట్ కరస్పాండింగ్ యాసిడ్ మీద లేదా బేస్ మీద డిపెండ్ అవుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్ అంటే NaCl. దిస్ ఈస్ కాల్డ్ టేబుల్ సాల్ట్. కామన్ సాల్ట్ ని మనం టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం. మన ఇంట్లో ఉపయోగించేటువంటి సాధారణ ఉప్పు యొక్క రసాయనం ఏంటంటే కామన్ సాల్ట్ అంటాం. NaCl, సోడియం క్లోరైడ్. సాల్ట్స్ ఆర్ ద అయానిక్ కాంపౌండ్స్. సాల్ట్స్ అంటే మన ఏర్పడినటువంటి సాల్ట్స్ అన్ని కూడా అయానిక్ కాంపౌండ్స్ అన్నమాట. అంటే ఆల్ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అన్ని రకాల లవణాలు నీటిలో కలుగుతాయి కాబట్టి వాటిని మనం ఏమంటున్నాం అంటే అయానిక్ కాంపౌండ్స్ అంటున్నాం. సాల్ట్స్ ఆర్ అయానిక్ కాంపౌండ్స్. సాల్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ గా ఉంటాయి. సాల్ట్స్ అనేవి విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయి. NaCl is used for enhance the taste of food. Sodium chloride, common salt and table salt and rock salt is used for enhance the taste of food. అంటే ఆహార పదార్థాల యొక్క రుచిని పెంచడం కోసం ఉపయోగిస్తాం అన్నమాట. అండ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH from common salt. అంటే కామన్ సాల్ట్ నుంచి కామన్ సాల్ట్ can use for raw material. Different kinds of chemicals can obtain. So sodium hydroxide, first one, sodium hydroxide from common salt. So this one is called caustic soda, NaOH. So this process called chlor-alkali process. Chlor-alkali process, very most important. Chlor-alkali process. So when electricity is passed through aqueous solution of sodium chloride, and that is called brine. When electricity is passed through an aqueous solution of sodium chloride, so the aqueous solution of sodium chloride is called brine. Very most important. So అంటే బ్రైన్ సొల్యూషన్ ని ఇక్కడ మనం ఒక నెల్సన్ సెల్ లో తీసుకుంటున్నాం. దాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో ఏం చేస్తామంటే గ్రాఫైట్ యానోడ్ యాడ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పోరస్ పార్ట్ అనేది క్యావిటీ ఓపెన్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ గా పాస్ చేస్తే ఎలక్ట్రాన్స్ దొరుకుతుంది. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. Brain solution can decomposed and the corresponding products like sodium hydroxide and hydrogen gas and chlorine gas. So when electricity is passed through an aqueous solution of sodium chloride brine, it decomposes from NaOH and chlorine and hydrogen gas. So these products are obtained different, and the hydrogen gas is obtained at cathode and chlorine gas is obtained at anode, and sodium hydroxide obtained here cathode. So formed this process called chlor-alkali process. So electrolysis of aqueous solution of sodium chloride is called chlor-alkali process. The products very most important. What kind of products can form chlor-alkali process అని అడుగుతున్నాడు. very most important. Formed chlor అంటే క్లోరిన్ అనేది దేని వల్ల వస్తుందంటే క్లోరిన్
క్లోరిన్ వల్ల క్లోరైడ్ అంటున్నాం. అండ్ ఆల్కలీ ఫర్ NaOH. సో ఆల్కలీ అనగానే దాన్ని ఏమంటారంటే aqueous solutions ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ని ఆల్కలీ అని కూడా అంటారు అన్నమాట. ఆల్కలీ ఆర్ బేస్ రెండు అంటారు కాబట్టి దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ chlor-alkali process. The products formed chlor for chlorine and alkali for NaOH. Chlorine gas is given off at anode. Anode దగ్గర chlorine gas అనేది మనకి బయటకు వస్తుంది. దీన్ని మనం సిలిండర్ చేస్తాము. దీన్ని disinfectant and this chlorine gas can be used to preparation of bleaching powder CaOCl2. So this chlorine gas can be used for preparation of bleaching powder. So and hydrogen gas can be used for preparation of ammonia. Sodium hydroxide can be used in different kinds of purpose. So chlorine gas is given off at the anode and hydrogen gas at the cathode. Hydrogen gas అనేది cathode వద్ద బయటకు వస్తుంది. NaOH is formed near cathode. అంటే cathode దగ్గరగా NaOH అనేది లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఏర్పడినటువంటి ఈక్వేషన్ కెమికల్ ఈక్వేషన్ in chlor-alkali process is sodium chloride aqueous solution plus water liquid gives rise to NaOH aqueous solution plus chlorine gas obtained at anode, hydrogen gas obtained at cathode. These are the very most important process. So we can discuss about another class uses of chlorine and hydrogen. Chlorine and hydrogen can react with can form hydrochloric acid. This is the many kind of uses and sodium hydroxide use and the other class we will discuss.